ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ సైట్ లవ్, ఇన్స్టెంట్ ప్రపోజల్ లేదా డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పే సీన్స్ని మాత్రం చూస్తున్నాం. కానీ విత్ లవ్ 2026 స్టైల్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతుంది. లవ్ స్టార్ట్ అవ్వడం ముందు మన పాస్ట్ని క్లోజ్ చేయాలి కదా. ఇది ఒక చిన్న థాట్లో అనిపించవచ్చు, కానీ ట్రైలర్ చూశాక హార్ట్లో డీప్గా టచ్ అవుతుంది. ఈ స్టోరీలో అభిషాన్ మరియు అన్స్వర క్యారెక్టర్స్ మీట్ అవుతారు. క్యూట్గా, సింపుల్గా, చాలా న్యాచురల్గా. కానీ రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఇద్దరు ఒక డెసిషన్ తీసుకుంటారు. మనం ఒకరితో ఒకరు లవ్లో పడే ముందు మన స్కూల్ డేస్లో చెప్పలేని ఫీలింగ్స్ని మన పాస్ట్ క్రషెస్కి కంప్రెస్ చేయాలని. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ స్టార్ట్ చేయడం కోసం పాస్ట్ని ఫేస్ చేయాలి. ఇది నార్మల్ లవ్ స్టోరీ కాదు, ఇది ఎమోషనల్ మెచ్యూరిటీ గురించి. ట్రైలర్లో ఒక లైన్ ఫీల్ అవుతుంది, కొన్ని ఫీలింగ్స్ చెప్పకపోతే అవి టైంతో పోతాయి కాదు, మన లోపల పెరిగిపోతాయి. అండ్ దట్స్ హిట్స్ హార్డ్. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అభిషాన్ జీవ్నాథ్ డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు హీరోగా కెమెరా ముందుకు వస్తున్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ మదన్ అభిషాన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి. హీరోయిన్ రోల్లో అన్స్వర రాజన్, తమిళ్ సినిమాకి స్ట్రాంగ్ కమ్బ్యాక్. హర్ క్యారెక్టర్ మోనిషా ట్రైలర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మ్యూజిక్ గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లోగా హార్ట్లోకి వెళ్ళిపోతుంది. స్కూల్ మెమరీస్ నుండి అడల్ట్హుడ్ వర్క్ జర్నీ విజువల్స్ని చాలా వామ్తో చూపిస్తాయి. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే స్మాల్ లవ్ ఫిల్మ్స్ అయినా సరే ఇండస్ట్రీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రొడ్యూస్డ్ బై సౌందర్య రజనీకాంత్ అండ్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. దట్స్ ఇట్ సెల్ఫ్ షోస్ కాన్ఫిడెన్స్. వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అవ్వే ముందే ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ రిలీజ్ అవ్వడం పర్ఫెక్ట్ టైమింగ్. బికాస్ ఈ సినిమా మెసేజ్ సింపుల్, లవ్ అంటే ఫస్ట్ ప్రపోజల్ కాదు, ఫస్ట్ హానెస్టీ. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ హానెస్ట్ తెలుగు మూవీ అనాలిసిస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.